సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకుంటున్నామో వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. సో అందులో భాగంగా మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ అంటే ఓఎస్పిఎఫ్ డే 3లో భాగంగా సో ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ ఉంటాయి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత లింక్ స్టేట్ అప్డేట్ అంటే ఓఎస్పిఎఫ్ టైప్లో ఒక ఎల్ఎస్యు అనే ఆపరేషన్ ఉంటుంది. సో అది మెజారిటీ ఆపరేషన్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ పర్ఫామ్ చేసిందండి. సో దాని గురించి మనం ఎగ్జాక్ట్గా నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నట్టుగా ఇప్పుడు నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఏ ప్యాకెట్ సెండ్ చేస్తాం, హలో ప్యాకెట్ అని సెండ్ చేస్తాం కదా. హలో ప్యాకెట్ లోపల ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటాయి, హలో ప్యాకెట్ యాక్చువల్గా దేనికి యూజ్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుందండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏవైతే థియరీ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో వాటికి మనం క్యూజ్ కన్నా ఫాలో అవ్వగలిగితే మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఫస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మీరు టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు 5 టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి, రైట్. సో వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకవేళ కానీ మీరు ప్రీవియస్ వీడియో కానీ వాచ్ చేయకపోతే సో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి, మీకు అక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ నేను ఓవర్వ్యూ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఫస్ట్ మనం ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి సో అల్టిమేట్ ఏమైందండి, మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని సో రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేసుకొని షార్టెస్ట్ పాత్ గుండా ప్యాకెట్ అనేది పంపిస్తాం, రైట్. అంటే ఓఎస్పిఎఫ్ యూజెస్ దీస్ ఫాలోయింగ్ లింక్ స్టేట్ ప్యాకెట్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ది నైబర్ అడ్జసెన్సీ అండ్ ఎక్స్చేంజ్ రౌటింగ్ అప్డేట్స్. ఈచ్ ప్యాకెట్ సర్వ్స్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఇన్ ది ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఓఎస్పిఎఫ్ అనేది ఎనేబుల్ చేయాలి, ఏది నెట్వర్క్ కమాండ్ యూజ్ చేసుకొని. ఓకే ఫైన్, అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నైబర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో దానికోసం మనం యూజ్ చేసే టైప్ 1 ప్యాకెట్ ఏంటంటే హలో ప్యాకెట్. దీని పర్పస్ ఏంటంటే టు డిస్కవర్ ది నైబర్స్ అండ్ బిల్డ్ అడ్జసెంట్ బిట్వీన్ దెమ్. సో వన్స్ అడ్జసెన్సీ మనం కంప్లీట్ చేసినామంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం సెకండ్ టైప్ 2 ప్యాకెట్ వచ్చి డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలండి. టైప్ 1 అంటే మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే హలో ప్యాకెట్, టైప్ 2 అంటే డీబీడీ అంటే డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ అనేది పంపిస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రౌటర్స్ ఉంటే 100 రౌటర్స్ దగ్గర ఆ నెట్వర్క్ మ్యాప్ ఏదైతే ఉంటుందో లేదంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఆ కనెక్టివిటీ మ్యాప్ ఏదైతే ఉంటుందో అన్నీ సేమే ఉండాలి. సో ఇలా సేమ్ ఎట్లా వస్తుంది అంటే డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్స్ వన్స్ నైబర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో ఇది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్వర్డ్ చేద్దామని డిసైడ్ చేసింది అనుకో. సో ఇదేం చేస్తుందంటే దాని లింక్ స్టేట్ డేటాబేస్ ఉంటుంది కదా, దాని లోపల ఎల్ఎస్ఏ రౌటర్ 1 ఎల్ఎస్ఏ రౌటర్ 2 ఎల్ఎస్ఏ అట్లా డిఫరెంట్స్ ఉన్నాయని చెప్పుకుందాం కదా. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పంపించదు, ఓన్లీ సమ్మరీ ఆఫ్ ఎల్ఎస్డిబి మాత్రమే షేర్ చేస్తుంది, అంటే హెడర్ మాత్రమే షేర్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఇలా షేర్ చేసినప్పుడు దీంట్లో కూడా దీని డేటాబేస్ ఉంటుంది కదా, ఈ డేటాబేస్తో ఇది కంపేర్ చేసుకుంటుంది. సో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఉంటే ఓకే, సేమ్ లేకపోతే సో ఫైనల్గా ఏముండాలి, కనెక్టివిటీ మ్యాప్ అనేది సేమ్ ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే ఇది దీంతో ఇది మ్యాచ్ కానప్పుడు ఇది రిక్వెస్ట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఎల్ఎస్ఏలో దీని దగ్గర అప్డేటెడ్ వర్షన్ లేదనుకుందాం, దీని దగ్గర ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని ఇది రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంతకుముందు ఓన్లీ సమ్మరీ పంపించింది, ఇప్పుడు ఫుల్ ఎల్ఎస్ఏని అది పంపిస్తుంది. ఎవరు పంపిస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే డేటాబేస్ డిస్క్రిప్షన్లో ఏం చేస్తుంది, సో ఓన్లీ మనకు సమ్మరీ అనేది మాత్రమే పంపిస్తుంది. ఇది ఎందుకయ్యా అంటే చెక్ ఫర్ డేటాబేస్ సింక్రొనైజేషన్. అంటే ఫస్ట్ రౌటర్ సెకండ్ రౌటర్ ప్రతి దాంట్లో ఈ కనెక్టివిటీ మ్యాప్ సేమ్ ఉండాలంటే ఆ డేటాబేస్ అనేది సేమ్ ఉండాలి. దానికోసం మనం సింక్రొనైజేషన్ పర్ఫామ్ చేస్తాం దీనికి బిట్వీన్ ది రౌటర్స్. ఓకేనా. ఇన్ కేస్ లేకపోతే అప్పుడు ఏం చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ వీడిని రిక్వెస్ట్ చేయాలి. దానికి మనం యూజ్ చేసే టైప్ 3 ప్యాకెట్ ఏంది, లింక్ స్టేట్ రిక్వెస్ట్. అంతే కదా, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఓన్లీ హెడర్ పంపించింది అనుకుందాం, నీకు కంప్లీట్ కావాలంటే కంప్లీట్, ఫుల్ ఎల్ఎస్ఏ కావాలంటే నువ్వేం చేయాలి, లింక్ స్టేట్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎందుకు, రిక్వెస్ట్ స్పెసిఫిక్ లింక్ స్టేట్ రికార్డ్ ఫ్రమ్ రౌటర్ టు రౌటర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
ఓకే, నువ్వు రిక్వెస్ట్ చేసినావు, అప్పుడు ఏం చేస్తుంది, ఈ రౌటర్ అనేది దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ పంపించాలా. అప్పుడు అది యూజ్ చేసేది ఏంటంటే లింక్ స్టేట్ అప్డేట్. సో దీంట్లో ఫర్దర్గా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, అవి మనం త్వరలో నేర్చుకుందాం. లింక్ స్టేట్ అప్డేట్. సో ఇదేం చేస్తుంది, ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తుందో ఇట్ సెండ్స్ స్పెసిఫికల్లీ రిక్వెస్టెడ్ లింక్ స్టేట్ రికార్డ్స్. ఆ కంప్లీట్ ఏవైతే రికార్డ్ అనేది రిక్వెస్ట్ చేసిందో వాటిని పంపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు పంపించినావు, నువ్వు యూజ్ చేసుకున్నావు, తర్వాత ఏం థ్యాంక్స్ చెప్పాలి కదా, దాన్ని మనం ఏమంటామంటే లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్ ది అదర్ ప్యాకెట్ టైప్స్. అంటే ఇక్కడ నువ్వు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఏమో హలో, టైప్ 2 డేటాబేస్ డిస్క్రిప్షన్, టైప్ 3 లింక్ స్టేట్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్కి మనం అప్డేట్ చేస్తాం, మనం ఇచ్చిన అప్డేట్కి అదేం చెప్తుంది అంటే థ్యాంక్స్ చెప్తుంది. సో ఈ థింగ్స్ అనేవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుందండి. సో ఇప్పుడు లింక్ స్టేట్ అప్డేట్ అంటే ఏంటండి, సో మనం డిస్కస్ చేసుకున్న తర్వాత రౌటర్ ఫస్ట్ హలో అయిపోయిన తర్వాత ఏం చేస్తుందండి, ఇనిషియల్ ఎక్స్చేంజ్ టైప్ 2 డేటాబేస్ ప్యాకెట్. సో విచ్ ఈస్ అన్ అబ్రివేటివ్ లిస్ట్ ఆఫ్ ది LSDB. అబ్రివేటెడ్ లిస్ట్ ఆఫ్ ది LSDB ఆఫ్ ది సెండింగ్ రౌటర్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్మరీ అన్నట్టండి. ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది రిసీవింగ్ రౌటర్ టు చెక్ అగైనెస్ట్ ది లోకల్ డేటాబేస్. సేమ్ ఉంటే ఓకే, లేకపోతే అది రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు టైప్ 2 అనేది ఏంది, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. టైప్ 3 ఏంది, మనం రిక్వెస్ట్ పెట్టుకుంటాం, దానికి మనకేమొస్తుంది, టైప్ 4 ప్యాకెట్ అప్డేట్ వస్తుంది. సో అప్డేట్కి మనం ఏం చేస్తాం, అక్నాలెడ్జ్మెంట్ అనేది చేస్తాం. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ 5 ప్యాకెట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసిందంటే హలో ప్యాకెట్ పర్పస్ ఏందో తెలుసు, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ పర్పస్ ఏందో తెలుసు, లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్, లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ ఉంది. సో ఇక్కడ మనం మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే లింక్ స్టేట్ అప్డేట్ ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ దగ్గర సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూ పర్పస్లోకి వెళ్ళినా లేదంటే ఎగ్జామ్ రాసినా మీకు LSU టైప్స్ గురించి అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేర్చుకోవడం. సో ఇక్కడ మనం ఈ టైప్ 4లో తీసుకుంటే మనం ఏదైతే రిక్వెస్ట్ చేసినామో అంటే LSR ఏదైతే ఒక రౌటరు ఇంకొక రౌటర్ని రిక్వెస్ట్ చేసిందో అది ఫుల్ LSAని పంపిస్తుంది అని చెప్పుకున్నాం కదా, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రౌటర్ టు రౌటర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. నేనేం చెప్పినా మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పినా కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌటర్ ఉంది, ఇది ఒక రౌటర్ ఉంది, ఇది ఏమనుకుంటున్నా ఏరియాస్గా డివైడ్ చేసినాం కదా, ఇది ఏరియా 0 అనుకుందాం. అంటే దీన్ని ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది అనుకో LSU అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది అనుకో, అది ఏరియా 0 రిలేటెడ్ ఉండొచ్చు, లేదంటే ఇంకొక ఏరియా 1 అనేది ఇక్కడెక్కడో ఉండొచ్చు. సో ఇక్కడ ఏరియా బార్డర్ రౌటర్ ఉండి ఇట్లా కనెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే అది సపరేట్ కైండ్ ఆఫ్ ప్యాకెట్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? డిఫరెంట్ ఏరియాని కనెక్ట్ చేయడానికి వాటికి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇలా LSUలో కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు టైప్ 1, టైప్ 2, టైప్ 3, 4, 5, 6, 7, 8 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది LSAs ఉంటాయండి. అర్థమవుతుందా? సో ఇక్కడ టైప్ 1 LSA ఏం చేస్తుంది, టైప్ 2 LSA ఏం చేస్తుంది, టైప్ 3 LSA ఏం చేస్తుంది, 4 ఏం చేస్తుంది, 5 ఏం చేస్తుందో నేర్చుకుంటే సరిపోతుందండి CCNA పర్పస్ కోసం. సో ఇవి మిగతావి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. టైప్ 6 అవన్నీ అవసరం లేదు. అంటే ఇది పర్పస్. ఇప్పుడు టైప్ 1 LSA ఉందే కదా, దీన్ని రౌటర్ LSA అంటారు, టైప్ 2ని నెట్వర్క్ LSA అంటారు, టైప్ 3, 4ని సమ్మరీ LSA అంటారు, టైప్ 5ని ఏమంటారంటే అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ LSA. సో వీటి గురించి మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఉండదండి, రైట్? సో మనం ఒక సపరేట్ క్లాస్ తీసుకొని వీటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ, రైట్? సో LSU అంటే ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తుందని చెప్తున్నాం, LSA అంటే కూడా ఇన్ఫర్మేషన్ అనే చెప్తున్నాం. మరి LSUకి LSAకి డిఫరెన్స్ ఏందయ్యా అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద LSU అండ్ LSA టర్మ్స్ కెన్ సమ్ టైమ్ బీ కన్ఫ్యూజింగ్ బికాస్ దీస్ టర్మ్స్ ఆర్ often used interchangeably. However, an LSU contain one or more LSA. ఇది ఒక లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్. ఇది రౌటర్ LSAs గురించి చెప్తుంది, ఇది నెట్వర్క్ LSAs గురించి చెప్తుంది. ఒక అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలంటే సమ్మరీ LSA అని ఉంటాయి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ నీ RIP ప్రోటోకాల్ ఉంది, నీకు మొత్తం ఏరియాస్ ఉన్నాయి, అవి OSPFతో రన్ అవుతున్నాయి. ఇప్పుడు RIP నుంచి OSPF కమ్యూనికేట్ అవ్వాలి కదా, అప్పుడు ఒక టైప్ ఆఫ్ LSA పంపించాలి కదా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LSAలు ఎక్కడ ఉంటాయంటే LSU లోపల అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. LSU కూడా ఒక టైప్ ఆఫ్ LSA, కానీ LSUలో ఏముంటాయి మనకు, ఇట్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ LSA. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే an LSU కంటైన్స్ వన్ ఆర్ మోర్ LSAs, ఇవన్నీ ఉంటాయి. సో LSA జనరల్గా ఏం కంటైన్ చేస్తుంది,
రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెస్టినేషన్ నెట్వర్క్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక రౌటర్ దానికి లింక్ స్టేట్ రిక్వెస్ట్ పంపిస్తుందో అప్పుడు ఎల్ఎస్ఈలో వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ సెండింగ్, బేస్డ్ ఆన్ దట్ ఏం చేస్తుందంటే ఈ లింక్ స్టేట్ అప్డేట్ అనేది ఆ పర్టికులర్ ఎల్ఎస్ఏ టైప్ని దానికి సెండ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఎల్ఎస్యు అంటే ఏంది? వన్ ఆర్ మోర్ ఎల్ఎస్ఎస్, రైట్? ఎల్ఎస్యు ప్యాకెట్ ఇన్ ద OSPF ఈజ్ యూజ్డ్ బై ది రౌటర్ టు అనౌన్స్ న్యూ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది కంప్లీట్ అయింది. చూడండి, ఎల్ఎస్యు పర్పస్ ఏంది? అండ్ ఎల్ఎస్యు ఈస్ ఎ ప్యాకెట్ యూజ్డ్ టు క్యారీ వన్ ఆర్ మోర్ ఎల్ఎస్ఎస్, లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ అండి, బిట్వీన్ ద రౌటర్స్ ఇన్ ఎ నెట్వర్క్. Its purpose is to share the routing information, right? Ensuring all router have an updated and consistent view of the network topology. దీని పర్పస్ కోసం మనం లింక్ స్టేట్ అప్డేట్ అనేది వాడతాం. ఎందుకంటే సో ప్రతిదానికి కనెక్టివిటీ మ్యాప్ అనేది సేమ్ లేకపోతే ప్రతి రౌటర్కి దెన్ OSPF కెనాట్ బి ఇంప్లిమెంటెడ్, రైట్? అదే కదా OSPF కాన్సెప్ట్. సో ఇది ఎల్ఎస్సి అంటే ఏంది? ఎల్ఎస్సి ఈస్ డేటా స్ట్రక్చర్ కంటైనింగ్ విత్ ఇన్ ఎల్ఎస్సి. ఎల్ఎస్సి లోపల ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఎల్ఎస్సి. ఇట్ హోల్డ్స్ ది స్పెసిఫిక్ రౌట్ ఇన్ఫర్మేషన్ అండి. ఏమేమి ఉంటుంది, డెస్టినేషన్ నెట్వర్క్స్ ఏంది, ఏమేమి లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అవి ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా, ఆ పర్టికులర్ లింక్ కాస్ట్ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎల్ఎస్సి అనేది హోల్డ్ చేసుకుంటుందండి. సో ఇక్కడ మీకు టైప్ 1, టైప్ 2, టైప్ 3, 4, 5, 6 అర్థం కావాలంటే మనకి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ అనేవి తెలిసి ఉండాలంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ నెట్వర్క్ ఎల్ఎస్సి అని ఒకటి ఉంది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంది? డెసిగ్నేటెడ్ రౌటర్ DR అని ఉంది. సో మల్టీ యాక్సెస్ నెట్వర్క్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి ఏరియా బార్డర్ తెలుసు, కానీ మనకి ఏం తెలియదు ఇప్పుడు ASBR అని ఒకటి ఉంది, అంటే అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ RIP ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసినాం. తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ OSPF ఇంప్లిమెంట్ చేసినాం. సమ్హౌ RIP రౌటింగ్ ప్రోటోకాల్ ఉండేది, మన OSPF నెట్వర్క్ కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఏదో ఉండే ఒక సిస్టంలోంచి నేను ఈ RIP ప్రోటోకాల్తో కూడా కమ్యూనికేట్ కావాలి. సో అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఏ టైప్ ఆఫ్ LSA షేర్ చేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. సో ఇది దాన్ని మనం ఎప్పుడు నేర్చుకుందామంటే ఎప్పుడైతే మనకు మల్టీ యాక్సెస్ నెట్వర్క్స్, డెసిగ్నేటెడ్ రౌటరు, రైట్? సో BDR ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేర్చుకుంటాము. దాని తర్వాత ABR అంటే ఏంది, ASBR అంటే ఏంది, అసలు ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్స్ అంటే ఏంది, వీటి గురించి నేర్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తానండి. సో అప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైప్ 1 ఏంది, టైప్ 2 ఏంది, 3, 4, 5 ఏందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రౌటర్ LSA టైప్ 1, టైప్ 2 నెట్వర్క్ LSA, టైప్ 3, 4 వచ్చి సమ్మరీ LSA, టైప్ 5 వచ్చి మనకు ఎక్స్టర్నల్ LSA అని ఉంటాయి. సో వీటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో, అంటే మేబీ నెక్స్ట్ క్లాస్లో కానీ ఆ తర్వాత క్లాస్లో కానీ విత్ ప్రాక్టికల్స్ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ టాపిక్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటామంటే హలో ప్యాకెట్. సో జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఏందండి హలో ప్యాకెట్, సెకండ్ ఏంది డేటాబేస్ డిస్క్రిప్షన్, థర్డ్ ఏంది లింక్ స్టేట్ రిక్వెస్ట్, ఫోర్త్ ఏంది లింక్ స్టేట్ అప్డేట్, ఫిఫ్త్ ఏందండి లింక్ స్టేట్ అక్నాలజ్మెంట్. దాన్నే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 అంటాం. అంటే OSPFలో టైప్ 1 అంటే ఏంది? హలో ప్యాకెట్. దీని పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రౌటర్ ఉంది, ఇంకొక రౌటర్ ఉంది, అవి రెండు నేబర్షిప్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ డిస్కవర్ ది OSPF నైబర్స్ అండ్ ఎస్టాబ్లిష్ ది నైబర్ అడ్జసెన్సీ. ఎందుకు? దే హెల్ప్ రౌటర్ డిస్కవర్ ఈచ్ అదర్ అండ్ వెరిఫై ది బిలాంగింగ్స్ టు ది సేమ్ ఏరియా, రైట్? దే ఎన్ష్యూర్ ది రౌటర్ రిమైన్ సింక్రనైజ్డ్ అండ్ కనెక్టెడ్. సో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు OSPF హలో ప్యాకెట్స్ పంపిలే, సో ఆటోమేటిక్గా కనెక్షన్ వేసినావు అనుకో, ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ అనేది అది AGRPతో రన్ అవ్వచ్చు, లేదంటే RIPతో రన్ అవ్వచ్చు, లేదంటే OSPFతో రన్ అవ్వచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? OSPFలో ఈ హలో ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ నెట్వర్క్ కానీ ఫెయిల్ అయిందనుకో అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియాలి కదా. సో అవి హలో ప్యాకెట్స్ యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. అది ఎట్లా అంటే హలో ప్యాకెట్లో మనకేం చేస్తాం, ప్రతి ఫ్రీక్వెంట్ ఆఫ్ టైం 10 సెకండ్స్కి హలో ప్యాకెట్ అనేది ఆ నైబరింగ్ రౌటర్ మధ్య ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా విధంగా ఎప్పుడైతే మనకి హలో మెసేజ్ అనేది కొంత టైం వరకు రాలేదో అప్పుడు డెడ్ ఇంటర్వెల్స్, అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ కనెక్షన్ లేనట్టు మళ్ళీ LSL ఫ్లడ్ చేసుకుంటా వెళ్ళి మళ్ళీ మనకు SPF అల్గారిథం రన్ అయ్యి
మళ్ళీ షార్టెస్ట్ పాత్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డెసిగ్నేటెడ్ రౌటర్, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ అని ఉంటుంది. సో దీని గురించి జస్ట్ నేను సింపుల్గా ఓవర్వ్యూ ఇస్తానండి. సో తర్వాత క్లాసుల్లో నేను ఈ బీడీఆర్, ఈ డిఆర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో క్యాలిక్యులేట్ చేస్తారో దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో డిఆర్, బీడీఆర్ మల్టిపుల్ యాక్సెస్ నెట్వర్క్ లైక్ ఈథర్నెట్ అంటే ఏం లేదండి, ఒక సింగిల్ స్విచ్ చేసుకున్నట్టు మనం సింగిల్గా ఏం యూజ్ చేస్తాం, ఒక రౌటరే కదా. ఇప్పుడు ఒకే సేమ్ స్విచ్ కింద మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయనుకో, ది 3 రౌటర్స్ ఆర్ బిలాంగింగ్స్ టు ది సేమ్ నెట్వర్క్. సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఒకటి అడ్వర్టైజ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా, వీడియో చేసి ఏమవుతుంది, అన్నెసెసరీ బ్రాడ్కాస్టింగ్ కదా. సో అప్పుడు ఎవడు చేయాలి ఎవడు చేయొద్దు అనే దానికోసం ఈ బీడీఆర్, డిఆర్ అనే ఎలక్షన్ ఉంది. ఎప్పుడు ఇది పాయింట్ టు పాయింట్ ఉన్నప్పుడు ఇది అవసరం లే. ఏది డిఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ అనేవి అవసరం లేవు. ఎప్పుడు అవసరం, ఈ మల్టీ యాక్సెస్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంది, ఒక స్విచ్తో మల్టిపుల్ రౌటర్ సేమ్ నెట్వర్క్లో కనెక్ట్ అయినప్పుడు దీన్ని అనేది మనం యూజ్ చేస్తామనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. అరే సో హలో ప్యాకెట్లో ఫీల్డ్స్ ఏముంటాయి, వాటి యొక్క పర్పస్ గురించి చూద్దామండి. ఇప్పుడు హలో ప్యాకెట్లో టైప్ 1 ఉందా, దీని మీనింగ్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయగలరా అంటే టైప్ 1, 2, 3, 4, 5 ప్యాకెట్స్ ఉన్నాయి కదా. టైప్ 1 అంటే ఏంటండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది హలో ప్యాకెట్ గురించి గుర్తుపెట్టుకుంటారు. హలో ప్యాకెట్ గురించి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అండి. సో నెక్స్ట్ మనం ఈఏజీఆర్పీ రౌటింగ్ ప్రోటోకాల్ కానీ మీకు గుర్తుంటే ఈచ్ రౌటర్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తాం. అర్థమవుతుందా, రౌటర్ ఐడి మాన్యువల్గా సెట్ చేయొచ్చు, లూప్ బ్యాక్ ఐపీ ఇవ్వచ్చు, లేదంటే ఏదైతే హైయెస్ట్ ఇంటర్ఫేస్ ఉంటుందో అది ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకు రౌటర్ ఐడి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇదేంది, యూనిక్ ఐడెంటిఫైర్ ఫర్ ది రౌటర్ సెండింగ్ ది హలో ప్యాకెట్. సో దాని తర్వాత మనకి ఏముంది, ఏరియా ఐడి అనేది ఉంది. సో ఏరియా ఐడి పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఓఎస్పిఎఫ్లో మనం ఏం చేసినాం, సిపియూ ఓవర్ హెడ్ ఎక్కువ అవుతుంది, మెమరీ యూటిలైజేషన్స్ అని తక్కువ అయిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అని చెప్పుకున్నాం కదా. అంటే మల్టిపుల్ ఏరియాగా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఫ్లో అవుతుంది. ఏ ఏరియా నుంచి ఎట్లా వచ్చిందో నీకు తెలియాలంటే ఏం కావాలి, ఒక ఏరియా ఐడెంటిఫికేషన్ కావాలి. సంథింగ్ లైక్ ఏరియా 0, ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3 సంథింగ్ లైక్. సో దానికి కూడా ఇక్కడ ఏరియా ఐడి అనేది ఉంటుంది. సో చెక్ సమ్ అంటే మనకు తెలిసిందండి, ఎర్రర్ డిటెక్షన్ కోసం, అంటే రిసీవ్ అయిన కోడ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఆథెంటికేషన్ మెకానిజం అనేది సపోర్ట్ చేస్తామని కూడా చెప్పు. నెట్వర్క్ మాస్క్ అంటే ఒక సబ్నెట్ మాస్క్ అండి, ద సబ్నెట్ మాస్క్ అసోసియేటెడ్ విత్ ది ఓఎస్పిఎఫ్ ఎనేబుల్డ్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇదండి. సో హలో ఇంటర్వెల్ ఒకటి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ డెడ్ ఇంటర్వెల్ అనేది నేర్చుకోవాలి. సో ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి సో హలో ప్యాకెట్స్ అనేది ఎప్పుడు పంపిస్తుంది అంటే ఎవ్రీ 10 seconds బై డిఫాల్ట్ అండి. సో డిఫైన్స్ హౌ ఫ్రీక్వెంట్లీ హలో ప్యాకెట్స్ ఆర్ సెండ్. సో ప్రతి 10 secondsకి హలో ప్యాకెట్స్ అనేది రౌటర్ టు రౌటర్ అనేది బై డైరెక్షనల్గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎందుకంటే ఇది అలైవ్ ఉందా లేదంటే డెడ్ అయిందా తెలుసుకోనికి ఎవ్రీ 10 secondsకి హలో ప్యాకెట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో తెలుస్తుంది అంటే అప్పుడు మనకు డెడ్ ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ డెడ్ ఇంటర్వెల్ అంటే ఏం లేదంటే ద టైమ్ ఏ రౌటర్ వెయిట్స్ బిఫోర్ డిక్లేరింగ్ ఏ నైబర్ డెడ్ ఇఫ్ నో హలో ప్యాకెట్స్ ఆర్ రిసీవ్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హలో ప్యాకెట్ ఎవ్రీ 10 seconds పంపిస్తుంది. అట్లా పంపించుకున్న పోయినా కానీ ఇక్కడ నుంచి మనకి ఎటువంటి హలో ప్యాకెట్స్ అనేది రాలే. అంటే మీనింగ్ ఏంది, ఈ పర్టికులర్ లింక్ అనేది డౌన్ అయిందో లేదో ఫెయిల్ అయిందని చెప్పుకుంటాం కదా. ఓకే ఫైన్. సో ఎవ్రీ 10 secondsకి నువ్వు హలో ప్యాకెట్ అనేది పంపిస్తున్నావు. ఎంత టైం వరకు నువ్వు వెయిట్ చేస్తావు, అప్పటికి రాకపోతే ఆ లింక్ ఫెయిల్ అయిందని ఎప్పుడు నువ్వు డిసైడ్ అవుతావు అంటే అది టిపికల్లీ 4 times ఆఫ్ ది హలో ఇంటర్వెల్. అంటే బై డిఫాల్ట్ 10 అనుకుంటే 4 times వెయిట్ చేస్తుంది. అంటే 40 seconds వరకు వెయిట్ చేస్తుంది. ఈవెన్ 40 seconds వరకు నీకు గాన రిప్లై రాలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ లింక్ అనేది డౌన్ అయినట్టుగా అది కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ద సేమ్ ఎల్ఎస్ఏ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకొని ఫ్లడ్ చేసుకొని మళ్ళీ టేబుల్ అనేది అప్డేట్ అవుతుందండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, డెసిగ్నేటెడ్ రౌటర్ బీడీఆర్ గురించి చెప్పుకున్నాం కదా. డెసిగ్నేటెడ్ రౌటర్ అంటే ఏంది, మనకి ఎప్పుడైతే మల్టిపుల్ యాక్సెస్ అంటే సింగిల్ స్విచ్కి మల్టిపుల్ రౌటర్ కానీ కనెక్ట్ అయి ఉంటాయనుకో అప్పుడు ఏ రౌటర్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలి, ఎల్ఎస్ఏని అన్నీ చేసినాయనుకో ఫ్లడ్డింగ్ ఎక్స్ట్రా అయిపోతుంది. అన్నెసెసరీ ట్రాఫిక్ అన్ని పంపించడం జరుగుతుంది. అది నేను నెక్స్ట్ తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డెసిగ్నేటెడ్ రౌటర్, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్, మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు ఏది డెసిగ్నేటెడ్ ఏది బ్యాకప్ రౌటర్ అనేది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్గా మనం హలో ప్యాకెట్స్ ఒక రౌటర్కి ఒక నైబర్ ఉండొచ్చు, మల్టిపుల్ నైబర్ ఉండొచ్చు. అంటే ఇట్ కంటైన్స్ ది రౌటర్ ఐడీస్ ఆఫ్ ది ఓఎస్పిఎఫ్ నైబర్స్.
దట్ ద రౌటర్ హ్యాస్ రిసీవ్డ్ ది హలో ప్యాకెట్ ఫ్రమ్. సో లిస్ట్ ఆఫ్ ఆల్ నైబర్స్ ఉంటాయండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఈ ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ హౌ OSPF హలో ప్యాకెట్ హెడర్ ఈస్ లుక్ లైక్ అండి. సో ఇప్పుడు మీరు టైప్స్ ఆఫ్ OSPF ప్యాకెట్స్ గురించి తెలుసుకున్నారు, హలో ప్యాకెట్ పర్పస్ ఏందో గురించి తెలుసుకున్నారు. సో హలో ప్యాకెట్లో ఎవ్రీ 10 సెకండ్స్కి పంపిస్తామని చెప్పుకున్నాం. 4 టైమ్స్ మ్యాక్సిమం వెయిట్ చేసేది, అంటే 4 × 10 40 సెకండ్స్. 40 సెకండ్స్ వరకు మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాకపోతే, అంటే మెసేజ్ ఎక్స్చేంజ్ కాకపోతే డెడ్ అని ప్రకటించుకొని నెక్స్ట్ LSCL ఫ్లడ్ చేసుకొని కొత్తది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా BDR ఇన్ఫర్మేషన్ కూడా మనకు హలో ప్యాకెట్ లోపల ఉంటుంది. ఆ రౌటర్ ఐడి ఏంది, ఏరియా ఐడి ఏంది, సో నెట్వర్క్ మాస్క్ ఏంది, సో రౌటర్ ప్రయారిటీ ఏంది, ఆ టైప్ 1 టైప్ 2 అనేవి కూడా ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్విజ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో చూసిన తర్వాత మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ OSPF ప్యాకెట్స్ కంటైన్ అన్ అబ్రివేటెడ్ లిస్ట్ ఆఫ్ ది LSDB ఆఫ్ ది సెండింగ్ రౌటర్ అండి. అబ్రివేటెడ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఇప్పుడు హలో మెసేజ్ అంటే టైప్ 1 హలో ప్యాకెట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నా, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ పంపిస్తాం టైప్ 2. ఈ డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ అంటే ఏంది, కంప్లీటా లేదంటే సమ్మరీ ఆఫ్ DBD అంటే LSA హెడర్స్ని మాత్రమే ఇది పంపిస్తుంది. సో ఇప్పుడు అబ్రివేటెడ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంది, సమ్మరీ. ఈ లింక్ స్టేట్ డేటాబేస్ సమ్మరీని ఎవరు పంపిస్తారు, సమ్మరీ ఆఫ్ LSDBని పంపిస్తారంటే టైప్ 1 ఏమో హలో ప్యాకెట్ అని ఇచ్చిండు, టైప్ 2 ఏమండు డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ ఇచ్చిండు, టైప్ 3 ఏంది లింక్ స్టేట్ రిక్వెస్ట్ అనిండు, టైప్ 4 లింక్ స్టేట్ అప్డేట్ అనిండు, టైప్ 5 అనేది లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ అనిందండి. హలో ప్యాకెట్ నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి. లింక్ స్టేట్ రిక్వెస్ట్ అంటే ఏంది, మనకు డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ పంపించిన తర్వాత మన డేటాబేస్కి పంపించిన డేటాబేస్కి ఏమన్నా తేడా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ LSA గురించి మనం రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు దాని ఫుల్ LSA మనకి LSEలో పంపిస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, yes, database description packet contains an abbreviated or summary list of the LSDBs of the sending router. Next question చూడండి, which of the following OSPF packet is used by the router to announce the new information. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఉండిందనుకో, న్యూ ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేయాలనుకో, అది మనం చెప్పుకున్నాం టైప్ 1 ఏముంటుంది, 2, 3, 4 నెట్వర్క్ రౌటర్ LSA, తర్వాత నెట్వర్క్ LSA, సమ్మరీ LSA, రైట్, ABSR LSA అట్లా చెప్పుకున్నాం కదా. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే టైప్ 4 LSU. ప్యాకెట్ ఈస్ యూజ్డ్ బై రౌటర్ టు అనౌన్స్ ది న్యూ ఇన్ఫర్మేషన్. LSU లోపలే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LSAs ఉంటాయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ OSPF ప్యాకెట్ ఈస్ యూజ్డ్ బై ది రౌటర్ టు రిక్వెస్ట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే టైప్ 2లో డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ వెళ్తుందో అక్కడ నీ డేటాబేస్కి దాని డేటాబేస్కి సింక్రొనైజేషన్ అవ్వనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ పంపించమనాలి. అప్పుడు నువ్వేం చేయాలి, అడగాలి కదా. సో అప్పుడు ఏంది రిక్వెస్ట్ చేయాలంటే నువ్వు ఏం ప్యాకెట్ యూజ్ చేయాలి, లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు, టు రిక్వెస్ట్ ది మోర్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ OSPF ప్యాకెట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ ది అడ్జసెన్సీ. ఎవరండి అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ చేస్తాడు, టైప్ 1, 2, 3, 4, 5? ఫస్ట్ మనకి ఏంది, నైబర్ ఎవరున్నారో అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసే ప్యాకెట్ ఏంది, టైప్ 1 ప్యాకెట్. అంటే ఏ ప్యాకెట్ యూజ్ చేస్తాం, హలో ప్యాకెట్. హలో ప్యాకెట్ ఎందుకు, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటెనెన్స్ ది అడ్జసెన్సీ విత్ అదర్ OSPF రౌటర్, రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ విత్ ది హలో ప్యాకెట్ టు యూనిక్లీ ఐడెంటిఫై ది ఆరిజినేటింగ్ రౌటర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మనకు ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే హలో ప్యాకెట్ లోపల మనకి ఏముంటాయని చెప్పుకున్నాం, హలో ఇంటర్వెల్ ఉంటుంది, రౌటర్ ఐడి ఉంటుంది, డెసిగ్నేటెడ్ రౌటర్ ఐడి అంటే DR, BDR ఉంటాయి, నెట్వర్క్ మాస్క్, డెడ్ ఇంటర్వెల్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసిండ్రంటే హలో ఇంటర్వెల్ అనేది మీనింగ్ ఏంది, దేనికోసం, ఈ రౌటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ లైవ్ ఉందా డెడ్ అయిందా తెలుసుకోవడానికి. ఇదేంది, నైబర్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, యూనిక్లీ ఐడెంటిఫైయింగ్ ది ఆ పర్టికులర్ రౌటర్ని. ఏది యూజ్ చేసుకొని ఆ రౌటర్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తావు. సో హలో ఇంటర్వెల్ దీనికి సంబంధించిందా, కాదు. నెక్స్ట్ డెడ్ ఇంటర్వెల్ అంటే ఏంది, ఈ లింక్ అనేది ఫెయిల్ అయిందా అట్లే ఉందా తెలుసుకోవడానికి. అంటే 4 ×
40 సెకండ్స్ వరకు నీకు ఎలాంటి రిప్లై రాకపోతే హలో ప్యాకెట్ అప్పుడు డెడ్ ఇంటర్వెల్ అనేది వస్తుంది. సో నెట్వర్క్ మాస్క్ ఏంది, దాని లింక్ యొక్క సబ్నెట్ మాస్క్ గురించి. ఇది యూనిక్ ఐడెంటిఫికేషనా కాదు. ఇక్కడ డెసిగ్నేటెడ్ రౌటరు లేదంటే బీడీఆర్ పర్పస్ ఏంది, మనకి ఎప్పుడైతే మల్టీ యాక్సెస్ నెట్వర్క్స్ ఉంటుందో సో వాటిని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఈ 3 రౌటర్స్ ఉన్నాయనుకుందాం, router 1, router 2, router 3 విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది సేమ్ నెట్వర్క్ అనుకుందాం. సో ఈ ముగ్గురులో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవడు మాత్రమే ఈ మొత్తం నెట్వర్క్ గురించి ఎల్ఎస్ఏని ఫ్లడ్ చేయాలి, షేర్ చేయాలనే దాని గురించి ఎలక్షన్ పర్పసే డెసిగ్నేటెడ్ రౌటర్, నెక్స్ట్ బీడీఆర్. కానీ ఇక్కడ వేడేమంటాడు యూనిక్లీ ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంది, రౌటర్ ఐడి. రౌటర్ ఐడి పర్పస్ ఏంది, ఈచ్ రౌటర్ కెన్ బి ఐడెంటిఫైడ్ యూనిక్లీ ఇన్ ది ఏరియాస్ ఆర్ నెట్వర్క్ బై యూజింగ్ వాట్, రౌటర్ ఐడి. అర్థమవుతుందా? సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్, ద ఆన్సర్ ఈజ్ రౌటర్ ఐడి. సో మీకు ఈ వీడియోస్ కన్నా నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పాసిబుల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ కమెంట్ బాక్స్లో మీ క్వైరీ ప్లేస్ చేయండి. సో నేను మీకు విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వైరీస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.